ఆల్ ఇండియా లెవెల్లో కూడా బీజేపీకి దెబ్బ తగులుతోందని వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను ఈ మాట్లాడే సమయంలో మోడీ కూడా 1500 లీడే. ఎందుకు ఈ పరిస్థితి అంటే 18 to 35 years మీకు ఓటర్లు భారీగా బీజేపీకి దూరమయ్యారు. సో నార్త్లో, వెస్ట్లో, ఈస్ట్లో అంతటా దూరమయ్యారు. కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ ఎంత బలంగా మోడీని దెబ్బతీస్తున్న, మోడీ లాంటి పవర్ఫుల్ లీడర్ అది జగన్ కూడా బాగా దెబ్బతీస్తాయి. ఎందుకంటే కేవలం బటన్ నొక్క, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, బటన్ నొక్కడం అంటే బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు, బ్యాంక్ క్యాషియర్ సరిపోతారు కదా అని. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ చాలా పవర్ఫుల్గా జనంలోకి వెళ్ళాయి. మూడవ ముఖ్యమైన ఫ్యాక్టర్ టీడీపీ జనసేన అలియన్స్. ఇది గేమ్ చేంజర్. ఈ అలియన్సే లేకపోతే ఈ స్థాయికి పోటీ వచ్చేది కాదు. ఇది సోషల్ కోalition, ఒక అన్నేచురల్ సోషల్ కోalition తీసుకొచ్చింది. చాలా క్లియర్గా టీడీపీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. జగన్ను ఓడించవచ్చు అనేటువంటి ఒక విశ్వాసం ప్రతిపక్షాలకు కల్పించడమే కాకుండా సింగ్ ఓటర్లపై కూడా ప్రభావం చూపింది. నాలుగవది భూమి పైన భయం, బాగా భూమి పోతుంది అనే భయం కింది స్థాయి వరకు పోయిందా లేదా అని చర్చ నడిచింది. చూస్తుంటే కింది స్థాయి వరకు వెళ్ళినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇంకా మనకు ఓటింగ్ ఫిగర్స్, పోస్ట్ పోల్స్ డేటా రావాలి. కానీ క్లియర్గా కింది స్థాయి వరకు ఆ టీడీపీ లాస్ట్ 1 weekలో భారీగా ప్రచారం చేశారు భూమి పైన. వాస్తవంగా అది నీతి ఆయోగ్ చట్టము, కేంద్రం ప్రతిపాదించిన చట్టము, టీడీపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన చట్టము, అయినా కూడా వాళ్ళు భయం బాగా క్రియేట్ చేశారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలేకపోయాడని ఆ రోజు కూడా చెప్పారు. ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది, అది ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలేకపోయారు. ఆ ఫియర్ బాగా పనిచేసినట్టుగా కనబడుతోంది. అందువల్ల దేర్ ఆర్ 100 reasons. ఒక ఓటమికి కానీ ఒక గెలుపుకి కానీ కారణాలు ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఆయన వల్లే గెలిచేవాడు, ఇలా ఓడినా ఆయన వల్ల ఓడిపోయాడు. ఇది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గెలుపా, పవన్ కళ్యాణ్ గెలుపా అన్న దానికన్నా ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి. ఎందుకంటే మీకు ఎక్కడా కూటమి మాకెందుకు మాకు ఓటేయాలని చెప్పలే, జగన్ ఎందుకు ఓడించాలని చెప్పారు. అంటే జగన్ బేసికలీ నెగటివ్ మ్యాండేట్, కూటమికి పాజిటివ్ మ్యాండేట్ కాదు. పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడని నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను. గమనించండి, ఇవాళ స్ట్రైక్ రేట్ చూడండి. యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో మీరు కరెక్ట్ చేయాలి, 21లో 70 లీడింగ్ ఉన్నట్టు. 17 అంటే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ బహుశా జనసేనకే ఉంటుంది. స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలుస్తాడు అంటే ఇప్పుడు నాకున్న అంచనా 85% దాకా స్ట్రైక్ రేట్. ఇప్పుడు 18 ఉన్నా సార్, 18 అంటే నియర్లీ 90% స్ట్రైక్ రేట్. సో మామూలు స్ట్రైక్ రేట్ కాదు అది. అవును, ఎందుకంటే ఈ మొత్తం మార్పుకు కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్. సార్ మరొక విషయం ఏంటంటే జనసేన 2 ఎంపీ స్థానాల్లో లీడ్లో ఉంది, బీజేపీ 3 ఎంపీ స్థానాల్లో లీడ్లో ఉంది. అందుకే ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ సీట్లలో కూడా మీరు ఆ తేడా లీడ్ ఉంది. అవును, నేను చూసే 6 స్థానాల్లో అసెంబ్లీ, మీరు 6 స్థానాల్లో లీడింగ్ ఉంది. అంటే 50% స్ట్రైక్ రేట్ ఉంది. అవును, మీరు బీజేపీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. కారణం ఏంటంటే బీజేపీకి అసలే బలం లేదు. అవును, బీజేపీ బలం వల్ల టీడీపీ జనసేన బలమే. సొంత టీడీపీ జనసేన ఓటు కూడా మరి ఇప్పుడు 100% ట్రాన్స్ఫర్ కాలేదా అని అనుకోవాలి. ఇప్పుడు రేపు పంచాయతీ మొదలవుతుంది, 2 రోజులు ఆగండి. మీరు మమ్మల్ని టీడీపీలు ముంచారని బీజేపీలో ఓడిపోయిన వాళ్ళంతా మాట్లాడతారు. అవును, కానీ టీడీపీ ముంచిందని అనుకోను. టీడీపీ వాళ్ళు కూడా సిన్సియర్గా ప్రయత్నం చేశారు, కానీ ఆ కెమిస్ట్రీ లేదు. ఇప్పుడు ఈ రీజన్ ఇప్పుడు బహుశా ఇదే కరెక్ట్ అయితే మనకు తెలియదు చివరి వరకు ఏమవుతుందని. జనసేన స్ట్రైక్ రేట్ 90% ఉండి బీజేపీ స్ట్రైక్ రేట్ 50% ఉంటే, ఒకవేళ ఉంటుందో లేదో నాకు తెలియదు, యాజ్ ఆఫ్ టుడే ఉంది కనుక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈజ్ కెమిస్ట్రీ. టీడీపీ జనసేన మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ బీజేపీతో లేదు. కారణం ఏంటంటే బీజేపీ లాస్ట్ వరకు కూడా ఆడుకున్నారు కదా, చంద్రబాబు నాయుడుతో ఆడుకున్నారు కదా చివరి నిమిషం వరకు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేయాల్సి వచ్చింది. అసలు 1% ఉన్న వాళ్ళు 40% ఉన్న వాళ్ళని ఆడించారు. నేను చాలాసార్లు చెప్పిన పతంగిని తోకాడిస్తుంది అని. కానీ జనసేన అలా కాదు. అవును, జనసేన అసలు చాలా కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉండి కూడా ఆయన తక్కువ సీట్లకైనా ఆయన మీద పెద్ద ఒత్తిడి వచ్చింది. 50-60 అడగాలని ముద్రగడలు, మన రామ జోగేళ్ళు లేఖల మీద లేఖలు రాశారు. కానీ ఆయన తొనకలేదు, బెనకలేదు. నాకు ఎన్ని చేస్తామన్నది పోటీ ముఖ్యం కాదు, ఎన్ని గెలుస్తామన్నది ముఖ్యం అన్నాడు. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్ ప్రదర్శించాడు కనుక ఇవాళ ఈ రిజల్ట్ ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ పొత్తు అనౌన్స్ చేశాడు. టీడీపీ వారికి ఒక చాలా క్లిష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు. కానీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఆదుకుంటే బీజేపీ ఆడుకున్నది.
ఎందుకంటే అందరికీ అనుమానం, మోడీ గనక వద్దంటే అవును. జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని. సో బీజేపీ జాతీయ నాయకుల వరకు ఖండించలేదు. అసలు ఫస్ట్ మీటింగ్ చిలకలూరుపేటలో ప్రైమ్ మినిస్టర్ మోడీ అసలు చంద్రబాబు నాయుడు పాలనా దక్షత గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఆ రోజు కూడా అన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు ఒక్క సెంటెన్స్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అని ఒకటే పదం వాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్న పాయింట్ కూడా చెప్పలేదు, అంతా ఎన్డీఏ అని చెప్పుకున్నాడు. సో చంద్రబాబు నాయుడుకు కొన్ని విషయాలు లేదా క్రెడిట్ ఇవ్వాలి కదా. ఐటీ విషయంలో గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుందని కామన్ మ్యాన్ కూడా అంటాడు కదా. ఐటీ విషయంలోనైతే ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు కదా, మరి ఎందుకు మోడీ చెప్పలేదు ఈ మాట అన్న. మీరు అది ఆ కెమిస్ట్రీ కాస్త బహుశా వర్కౌట్ కాకపోవాలి. ఒకవేళ బీజేపీ స్ట్రైక్ రేట్ కనుక తక్కువ ఉంటే, ఇప్పుడు చూస్తుంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు జనసేన స్ట్రైక్ రేట్ హైయెస్ట్ ఉండేటట్టు, ఫాలోడ్ బై తెలుగుదేశం. ఇప్పుడు 19కి వెళ్ళింది సార్, మనం మాట్లాడుతున్నప్పుడు 17 19కి వెళ్ళింది, ఈవెన్ 21 వెళ్తున్నారేమో చెప్పలేం కూడా. అవును. సో ఇది ఎక్స్పెక్టెడ్. అందుకే నాలాంటి వాళ్ళు నాకు ఈ అంచనా ఉండే డే 1 నుంచి చెప్తున్నాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నేను ఇవాళ కాదు, నెల కింద చెప్పాను, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ ఎన్నికల రియల్ హీరో పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికో 100 సార్లు చెప్పాను ఇది. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటే రిజల్ట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆయనకి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచే కాదు. అందువల్ల ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ రిటర్న్ బై పవన్ కళ్యాణ్. సో చంద్రబాబు నాయుడు కృషి నేను తక్కువ అంచనా వేయలేదు. డెఫినెట్ గా ఆ ఏజ్ లో కూడా చంద్రబాబు నాయుడు కిల్లర్ ఇన్స్టింక్ట్ ప్రదర్శించాడు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకత కూడా అదే, ఆయన కిల్లర్ ఇన్స్టింక్ట్ చూపెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఇప్పుడు వచ్చిన గనక ఆ విజయాన్ని చాలా జాగ్రత్తగా గనక నిలుపుకోగలిగితే తెలుగుదేశానికి ఒక రకమైన పునర్జీవనం ఇది. ఎస్పెషల్లీ లీడర్షిప్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ విక్టరీ వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ అయ్యే సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కూడా మంగళగిరి నుంచి గెలుస్తున్నాడు. సో ఇదొక శుభ పరిణామం కదా. ఈ టైంలో గనక ఏకపక్షంగా తమను ఎవడూ ప్రశ్నించకూడదని, తమను ఎవడైనా ప్రశ్నిస్తే వాడిని తీసుకుపోయి జగన్ ఖాతాలు వేస్తామని ఈ రకమైన అరగెన్స్ కనుక చూపెట్టక చాలా హ్యూమిలిటీ ప్రదర్శించి, ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలిచి అధికారం వచ్చిన వాడు ఎక్కువ హ్యూమిలిటీ చూపెట్టాలి. చూపెట్టి విమర్శల్ని కూడా ఎంకరేజ్ చేసి ఆ విమర్శల నుంచి తన తప్పులు సరి చేసుకునే దృక్పథాన్ని కనుక తెలుగుదేశం ప్రదర్శిస్తే ఇంకో 10 ఏళ్ల పాటు తెలుగుదేశం ఉంటుంది. లేకపోతే ఎంత వేగంగా జగన్మోహన్ రెడ్డి పెరిగాడో అంత వేగంగా తగ్గాడు కదా. అవును. అంటే 151కి వచ్చాడు, టీడీపీ 23 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. అదే సార్, ఇప్పుడు 23లోనే ఉన్నారు వీళ్ళు ప్రెసెంట్. ఎగ్జాక్ట్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరగన్ ప్రదేశ్ జనం యాక్సెప్ట్ చేయలేదు. అదే చిన్న సమస్య. సార్ లేటెస్ట్ చెప్తాను, వైసీపీ 23 స్థానాల్లో లీడ్లో ఉంది, టీడీపీ 127 స్థానాల్లో లీడ్లో ఉంది, జనసేన 18 స్థానాల్లో లీడ్లో ఉంది, 6 స్థానాల్లో బీజేపీ. ఎగ్జాక్ట్లీ 151. అంటే జగన్మోహన్